మేడం ఇప్పుడు మీరు రీసెంట్ గా చూస్తున్నట్టయితే మీరు పొలిటికల్స్ వైపు మాకు కనిపిస్తున్నారు. అమ్మో పొలిటికల్ వైపు అంటే నిజం చెప్పాలంటే నేను పాలిటిక్స్ చేసే అంత వెళ్ళే అంత నాలెడ్జ్ కానీ అంత ఎక్స్పీరియన్స్ ప్రచారాలలో మేము చూసాము. ఓహో, ప్రచారాల్లో చూసారా? అది పాలిటిక్స్ ప్రచారం అనుకోవచ్చు. జనరల్ గా నేను సుమన్ గారు మా రుద్రందేవ్ అకాడమీకి నేషనల్ చైర్మన్ గారు కాబట్టి ఆయన నవీన్ గారికి సపోర్ట్ చేస్తున్నారు, వెళ్ళారు కాబట్టి వాళ్ళకి 40 years ఫ్రెండ్షిప్ ఉంది. నేను మనుషుల కోసం వెళ్ళాను. అంటే పార్టీలు అంటే ఎవరు మంచి పని చేస్తే ఆ పార్టీని పొగుడుతాను. మంచి పని చేస్తే ఓహో ఇది చేసి ఉండాల్సింది కాదు, ఇది చేయాల్సింది కనిపించినా చెప్పేస్తాను. సార్ మీరు అది చేశారు కదా, అలా చేయాల్సింది కాదు, ఇలా చేయాల్సింది, ఇది కూడా పెట్టాల్సిందేమో అంటే వాళ్ళు అంటే వాళ్ళ కొన్ని రూల్స్ ఉంటాయి. పాలిటిక్స్ అంటే నాట్ ఈజీరా. నేను చెప్తున్నాను కదా, నిన్న సీఎం గారిని కలిశారు. నా అదృష్టంగా భావిస్తున్నాను. రేవంత్ రెడ్డి గారికి మరొకసారి మీడియా ద్వారా ధన్యవాదాలు. ఎందుకంటే ఆయన ఎంత ఆలోచిస్తున్నారంటే మనం అనుకుంటాం ఏదో సీఎం అయ్యారు వాళ్ళ ఏముందలే ఈజీగా టీవీ చూసి 2 reels చూసి న్యూస్ చూసి సింపుల్ గా అనుకుంటాం. పాలిటిక్స్ నాట్ ఈజీ. వాళ్ళు ఎంత ఇన్వాల్వ్ అయ్యి ఆలోచించి ప్రజల నాడి గమనించి ప్రజలకు ఎలాంటి కోరికలు ఉన్నాయి, మనం ఏం చేయగలం, ఇలా అలా 4-5 రకాలు చేసి నవీన్కి గైడెన్స్ ఇస్తుంటే నాకు తల తిరిగిపోయింది అన్ని ఇలా వింటున్నా చూసి. సో ఫ్యూచర్ లో మీరు కూడా ఏమన్నా పాలిటిక్స్ వైపు వచ్చే ఛాన్స్ ఉందా మేడం? అమ్మో, చాలా మంది అడిగారు కానీ నాకైతే మనస్ఫూర్తిగా లేదు. ఒకవేళ దేవుడు రాసి పెట్టి పాలిటిక్స్ వైపు రాకుండానే ప్రజలకు ఇంత మంచి చేశారు. మీరు చెప్పుకోవట్లేదు కానీ నాకు చాలా తెలుసు. మీకు ఇష్టం లేదని నేను చెప్పట్లేదు మేడం. వస్తే ఇంకా చాలా యూజ్ అవుతుంది కదా. అంటే అవుతుంది కానీ మంచి పని చేయాలంటే రాజకీయాల్లోకి రానవసరం లేదు. నిజంగా అది నమ్ముతాను నేను. మనం మంచి పని చేయాలి, సమాజానికి ఒకటి చెయ్యాలి, ఒక సర్వీస్ కావచ్చు, అది ఏ విధమైనదైనా సరే చేయాలి అంటే రాజకీయాల్లోనే ఉండి చేయక్కర్లా. ఇంకా రూల్స్ ఎక్కువ ఉంటాయి. నిజంగా చాలా మంది అంటారు నన్ను, నువ్వు పోలీస్ అవ్వందే మంచిదైంది లక్ష్మి. డిపార్ట్మెంట్ వాళ్ళే అంటారు నన్ను, నువ్వు ఎస్ఐ అవ్వలేదు కాబట్టి ఈ రోజు నువ్వే రాజు, నువ్వే మంత్రిలాగా 2 రాష్ట్రాలు ఎక్కడ పడితే అక్కడ కవర్ చేస్తున్నావు, ఎక్కడ అవకాశం వస్తే అక్కడ నీ సర్వీస్ అందిస్తున్నావు. అదే మాలాగా డిపార్ట్మెంట్ లో ఉంటే రూల్స్ అంతే కదా. వాళ్ళకి కూడా డీజీపీ స్థాయి నుంచి కింద హోంగార్డ్ వరకు మధ్యలో ఎంత మంది బాసులు ఉంటారు. ఎవరు సొంతగా నిర్ణయాలు తీసుకోవడానికి ఉండదు. ఒకళ్ళ మీద ఒకళ్ళు బాస్, వాళ్ళు చెప్తేనే చేయాలి. అలానే పాలిటిక్స్ కూడా అంతే. ఒకవేళ ఛాన్స్ వస్తే వెళ్తారా మేడం? డిపార్ట్మెంట్ పాలిటిక్స్ కూడా నాకు నిజం చెప్పాలంటే వెళ్ళాలని లేదు. ఇక చెప్పలేను, రాసి పెట్టి అదృష్టం ఉంటే. ఎందుకంటే మనకు నచ్చింది లైఫ్ అవ్వదు, మనకు నచ్చింది మనం అనుకోంది సడన్ గా వచ్చేస్తాయి, అవే లైఫ్ అవుతుంది. రాసి పెట్టుంటే సడన్ గా వస్తే వెళ్తారా అని అడుగుతున్నా. వెళ్ళాల్సి వస్తే అంటే ఇప్పుడు మీరు ప్రచారాలు చేస్తున్నారు, సీఎం తో మీటింగ్ ఉంది మీకు, వాళ్ళు కొంచెం సజెషన్స్ మాట్లాడే విధానం కొన్ని తెలుసుకుంటున్నారు అంటే ఇదంతా ఒక ప్లానింగ్ చూస్తుంటే అలా అనుకోకు. లేదు, జస్ట్ నేను ఫ్యామిలీ ఫ్రెండ్ గా వెళ్ళాను. ఆ అబ్బాయి మంచి అబ్బాయి, ఎందుకంటే కష్టపడుతున్నాడు, చాలా సార్లు ఓడిపోయాడు. ప్రజెంట్ అధికార ప్రభుత్వం ఉంది. ఎందుకంటే మనం అనుకుంటాం కానీ అధికారాలు కూడా దేవుడు ఇవ్వటమే, అది ఈజీ. మనం అనుకుంటే రాదు. నేను సీఎం అవ్వాలని అందరికీ ఉంటది, అందరూ అవుతారా? అది రాసి పెట్టి ఉండాలి, అదృష్టం ఉండాలి, వీళ్ళ డెడికేషన్ ఉండాలి. ఎంతో మంది డబ్బులు కోట్లు ఖర్చు పెట్టుకుని పాలిటిక్స్ లో ఉండేవాళ్ళు ఉన్నారు. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అలానే వాళ్ళు సర్వీస్ చేసేవాళ్లే ఉంటారు. అందరూ ఎవరు అవ్వాలనుకున్న వాళ్ళందరూ ఎవరో సడన్ గా వచ్చి ఒకళ్ళు మినిస్టర్ అవుతారు, ఒకళ్ళు ఎమ్మెల్యే అవుతారు అంటే వాళ్ళకి అది రాసి పెట్టుంటేనే అవుతుంది. ఆ టైంలో నమ్ముతాను. సార్ సుమన్ గారు శిష్యర్కులు మేము అన్ని చూస్తున్నాం కాబట్టి ఆయన అనుభవాలు ఆయన ఇలా ప్రచారాల్లో ఉన్నారు కాబట్టి మీరు నేను రాను అంటే సుమన్ సార్ ఏమన్నా వచ్చే ఛాన్స్ ఉందా? లేదు, సార్ పాపం ఆయనకి ఇంట్రెస్ట్ ఒకప్పుడు ఉండేది. ఇప్పుడు కూడా ఆయన బ్యాలెన్స్ సినిమాలని అవన్నీ అన్ని చేయాలి. సార్ కూడా ఫ్రీగా ఉండటమే ఇష్టం. ఇప్పుడు మీకు మూవీ ఛాన్స్ వస్తే చేస్తారా మేడం? చేస్తాను అంటే నేను ఎప్పుడు షీటీమ్ రిలేటెడ్ గా మంచి పోలీస్ ఆఫీసర్ వస్తేనే చేస్తాను అని కంకణం కట్టుకుని కూర్చున్నాను. ఏదో మామూలుది కాదు, ఒక ఆడపిల్లకి న్యాయం చేసేలాగా. నేను నా కష్టపడి ఆ సినిమా చెప్పాను, ఎవడైతే నాకే సినిమా అప్పుడు పోలీస్ క్యారెక్టర్ వచ్చింది. తర్వాత ఇంకోటి మరి చెట్టు అని ఒక ఆయన వేపు గారని ఆయన తీశారు. అప్పుడు నా కష్టార్జితం నా డబ్బులతో 6,000 పెట్టి యూనిఫామ్ కుట్టించుకుని రెడీగా ఉన్నాను. ఎస్ఐ యూనిఫామ్ నా దగ్గర ఉంది ఇంట్లో. రియల్ గా నాకు డిపార్ట్మెంట్ రోల్ చేసే అవకాశం సినిమాలో వస్తే నా యూనిఫామ్ తో వేసుకుంటాను. అందరికి చాలా మంది కొందరు తెలుసు, చెప్తుంటాను ఇట్లా అనేది అడిగినప్పుడు. అంత ఇష్టం అంటే పోలీస్ అంటే అంత ఇష్టం కాబట్టి రియల్ పోలీస్ అవ్వలేకపోయాను. కనీసం రియల్ పోలీస్ అయినా అవ్వాలనేది ఒక డ్రీమ్ ఉంది. ఈ సినిమాలు అనేది ఇప్పుడు ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. ఎందుకంటే ఒకప్పుడు నేను అనుకున్న సినిమాలు, నేను అనుకున్న క్యారెక్టర్లు కాదు. అందరూ కర్తవ్యంలో విజయశాంతి లాగా చేసేవాళ్ళు తీసేవాళ్ళు లేరు. సో ఆదిలక్ష్మి గారితో లేకపోతే పెద్ద పెద్ద వాళ్ళ ఈ ఐపీఎస్ క్యారెక్టర్స్. ఇప్పుడు సి ఆనంద్ గారి గురించి చెప్పాను, వాళ్ళు మంచి ఆఫీసర్స్, జెన్యున్ గా వాళ్ళ చేతిలో కొన్ని రైట్స్ ఉంటాయి, వాళ్ళు ఉన్న వరకు చేయగలుగుతారు. సమాజానికి వాళ్ళు చేసే సర్వీస్ కూడా ఉంది. ఇప్పుడు సజ్జనార్ గారు ఆయన కూడా చేస్తారు ఆడపిల్లల గురించి. మహేష్ భగవత్ గారు చేశారు, ఆయన చేస్తారు. అట్లా కొందరు ముఖ్యమైన ఆఫీసర్స్ నాకు పరిచయం ఉన్న వాళ్ళు ఉన్నారు. అటు ఆంధ్రాలో సవాంగ్ గారి దగ్గర నుంచి చాలా మంది పేర్లు చెప్పదలుచుకుంటే. అలా అట్లాంటి రోల్స్ వాళ్ళకి రిలేటెడ్ గా వాళ్ళు మంచి పని చేసి నాకు వస్తే
నేను చేయడానికి సిద్ధం. ఇప్పుడు మేడం మీరు సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కావచ్చు, స్కూల్స్ కాలేజెస్ కి చాలా మందికి ఈ సెల్ఫ్ డిఫెన్స్ దీని గురించి క్లాసెస్ చెప్పడానికి వెళ్తారు కదా, మీరు ఆంధ్ర తెలంగాణ వెళ్తారు అని విన్నాను. మీరు జర్నీస్ ఎక్కువ చేయాల్సి వస్తుంది, అప్పుడు మీ ఫ్యామిలీ అంటే మీ హస్బెండ్ కావచ్చు వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంటుంది మేడం? ఆల్మోస్ట్ ఉంటది అని ఏమన్నా చెప్తారా? ఎప్పుడో రేర్ గా వద్దంటారు, వాళ్ళు వద్దన్నా నేను ఆగను. ఎందుకు అంటే నేను చేసేది మంచి పని కాబట్టి ఎవరికి భయపడను, ముఖ్య విషయం. ఎందుకంటే మనం చేసేది మంచి పని. చెప్పాను కదా, సొంత బంధువులు పెళ్లి అయితే వెళ్ళను కానీ అమ్మా నాన్న వాళ్ళని పంపించేస్తాను. నేను మాత్రం నా ప్రోగ్రాంలకు, నా టోర్నమెంట్లకు వీటికి వెళ్తాను అనమాట. అంటే అప్పుడేమనుకుంటాను, నేను మ్యారేజ్కి వెళ్తే ఆ 10 మందితో మన ఫ్యామిలీ నలుగురే హ్యాపీ అవుతారు. ఎలాగో వాళ్ళు పెళ్లిలో బిజీ ఉంటారు, మనతో స్పెండ్ చేసే టైం ఉండదు. విడిగా ఒక రోజు వెళ్ళి ప్రశాంతంగా ఎప్పుడో కలవచ్చు, ఫోన్ లో మాట్లాడవచ్చు ఒక 5 నిమిషాలు. అదే మనం టోర్నమెంట్ వెళ్తే కొన్ని వేల మంది హ్యాపీ అవుతారు. మేడం మేము రియల్ గా చూస్తాం అనుకోలేదు, ఈ రోజు కలిసాము, సెల్ఫీ తీసుకున్నాం, ఫోటో దిగాం, నా చేతి మీదగా మెడల్ తీసుకోవడం. నేను ఒకప్పుడు సార్ చేతి మీదగా మెడల్ తీసుకోవాలనుకున్నాను, ఈ రోజు నేను ఒకరికి మెడల్ వేసే స్థాయికి ఎదిగాను. అలా ఇన్స్పిరేషన్ గా కొంచెం గొప్ప ఏదో నా వంతు నేను సర్వీస్ చేస్తున్నాను. కాబట్టి మీ ఇన్స్పిరేషన్ ఎవరు మేడం? చెప్పానుగా, నా ఇన్స్పిరేషన్ అంటే ఫస్ట్ మహిళల్లో ఇన్స్పిరేషన్ ఏమో రుద్రం దేవి గారు. ఈ మార్షల్ ఆర్ట్స్ కరాటే నేర్చుకోవాలనే దాంట్లో సుమన్ గారు, విజయశాంతి గారు. సుమన్ గారు రియల్ కరాటే, ఆయన బ్లాక్ బెల్ట్ 8th డాన్, స్టిల్ ఇప్పటికీ ప్రాక్టీస్ చేస్తారు. మొన్న మలేషియా గ్రాండ్ మాస్టర్ వస్తే కూడా ఊటీలో 4 days ఉండి అన్ని మూమెంట్స్ మళ్ళీ రీచెకప్ చేసుకుని ప్రాక్టీస్ చేసి వచ్చారు. మేము షాక్, ముందు తెలవదు, తెలిస్తే మేము వెళ్ళేవాళ్ళం. మీకు బ్లాక్ బెల్ట్ వచ్చినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? అసలు అప్పుడు నాకు నిజం చెప్పాలంటే బ్లాక్ బెల్ట్ వచ్చింది కష్టపడి. అందరూ 4 years బ్లాక్ బెల్ట్ అయితే నేను కష్టపడి డే బై డే క్లాస్కి వెళ్ళేవాళ్ళు అందరూ. నేను డైలీ క్లాస్కి వెళ్ళేదాన్ని. నేను 2 years ప్రాక్టీస్ చేశానంటే 4 years చేసినట్లు లెక్క. 2 years బ్లాక్ బెల్ట్ తెచ్చుకోగలిగాను. ఆ టైంలో నాకు ఒక కామెర్లు వచ్చినాయి, లేకపోతే చాలా సన్నగా ఉండేదాన్ని, ఇంతలో లేదు నేను అప్పుడు సన్నగా ఉండేదాన్ని. కామెర్లు వచ్చి ముదిరిపోయి హాస్పిటల్లో జాయిన్ చేసుకోలేదు, నువ్వు చనిపోతావు అన్నారు. 25 years అయ్యేది నాకు చనిపోయి, వీళ్ళు వర్ధంతులు చేస్తా ఉండాల్సి వచ్చేది ఇప్పుడు. కానీ ఒక సిద్ధ ఆయుర్వేద డాక్టర్ గారు, డాక్టర్ KF జైకర్ గారు అని విజయవాడలో మా ఫ్యామిలీ ఫ్రెండ్ ఒక ఆయనకి దొరికి, అడ్రస్ ఎవరో RMP డాక్టర్ చెప్తే పట్టుకుని వెళ్ళి ఆ మెడిసిన్ వాడాక ఈ రోజు ఇలా ఉన్నాను. నేను చెప్పాను, సార్ బాడీ వచ్చేస్తున్నాను, లావ్ అయిపోతున్నాను అంటే, నువ్వు బ్రతికొనటమే గొప్ప అమ్మా, లావ్ అయ్యానంటావేంటి అంటారు. ఆ హాస్పిటల్లో లివర్ డాక్టర్ కూడా హాస్పిటల్లో చేర్చుకోని కేసు నాది, లివర్ అంత జామ్ అయిపోయింది. అలాంటిది సిద్ధ ఆయుర్వేద ట్రీట్మెంట్ వల్ల ఈ రోజు నేను బ్రతికి ఇంతమందికి సర్వీస్ చేస్తూ బ్లాక్ బెల్ట్ లో 6th డాన్ వరకు వచ్చి అమెరికా దాకా వెళ్ళి అవార్డు తెచ్చుకుని ఈ రోజు కొన్ని వేల మందికి, నిజం చెప్పాలంటే లక్షల మంది అయిపోయారు, లక్షల మందికి అవేర్నెస్ కల్పిస్తూ దేవుడికి ఇష్టమైంది ఇలా ఉండటం. మనం ఒకటి మేడం, మీరు ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు అందరూ అక్కడ డిఫరెంట్ వస్తారు. కొంతమంది షై అవుతారు, కొంతమంది నెగ్లిజెన్సీగా ఉంటారు. ఎవరైనా జోక్ గానీ కామెడీ గానీ అలా చేస్తే మీ రియాక్షన్ ఎలా ఉంటుంది? నేను చెప్పాను కదా, సామ వేద దండోపాయాలు అవి ఫాలో అవుతాను. ఫస్ట్ మంచిగా చెప్తాను, ఎందుకంటే పిల్లలు నిజం నువ్వు చెప్పింది కరెక్ట్, భలే క్వశ్చన్ అడిగా. ఇంతవరకు నన్ను ఎవరు అడగలేదు కూడా ఇన్ ఇంటర్వ్యూలో కూడా, నిజంగా. ఎందుకంటే మనం చెప్పేటప్పుడు నాకు వచ్చినప్పుడు చూద్దాంలే, నాకు ఆ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అనుకుంటారు. కానీ రియల్ గా వచ్చినప్పుడు వాళ్ళ నుంచే నాకు ఫోన్ వస్తుంది, మేడం ఆ రోజు చెప్తే ఏదో ఈజీగా అనుకున్నాం మేడం, ఈ రోజు ఇలాంటి ప్రాబ్లం వచ్చింది నాకు. కొందరు తల్లిదండ్రులతో కూడా షేర్ చేయలేరు, ఎందుకు కాలేజీ మానిపించేస్తారు, ఆఫీస్కి వెళ్తే ఆఫీస్ మానిపిస్తారు, చాలా ఇంట్లో కూర్చో పెళ్లి చేస్తామంటారు. ఆ అబ్బాయి పేరు చెప్పలేరు, ఇలా జరిగిందని చెప్పలేరు, ఏం జరిగిందని. అందుకే ఈ షీ టీమ్స్ వచ్చిన తర్వాత చాలా కేసులు తగ్గినాయి. ఈ పెట్టి కేసులు పెట్టో కౌన్సిలింగ్లు ఇచ్చి విషయం తెలుసుకుని ఫాలో అయ్యే పిల్లల్ని అలా చేస్తుంటారు. కానీ ఆడపిల్లలు సూసైడ్ దాకా వెళ్ళిన కేసులు నాకు వచ్చినాయి. చూసి నేను చెప్తాను, వాళ్ళుగా చనిపోవాల్సింది నువ్వమ్మా, నిన్ను నువ్వు నమ్ముకో ఫస్ట్, వాళ్ళని నమ్మటం కాదు అని చెప్తుంటాను. కానీ నేను చెప్పేటప్పుడు అశ్రద్ధగా ఉండే వాళ్ళకి కూడా క్లాస్ బీక్తాను నేను. ఎందుకంటే ఆడపిల్లలకి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు కాదు, పెళ్లి అయినా కొందరికి రావచ్చు, పెళ్లికి ముందు రావచ్చు, ఏజ్ అయిపోయినా కూడా వస్తాయి. ఇప్పుడు 60 సంవత్సరాల వాళ్ళు కూడా ఈవిటేజింగ్తో బాధపడే వాళ్ళు ఉన్నారు, తెలుసా నీకు? ట్రావెల్ చేస్తా నాకు పరిచయం అని చెప్పారు, ఆవిడకి 60 సంవత్సరాలు అంట. ఆ ఆవిడని టీచ్ చేసింది ఒక 30 సంవత్సరాల అబ్బాయి. బస్సు ఏదో చెడిపోయి ఏదో ఆగి ఇంకో బస్సు మారటం ఏదో జరిగితే, ఆంటీ ఈ రోజు ఇక్కడే ఉందామా, ఈ ఊర్లో ఉండి హోటల్ తీసుకుందాం, ఇక్కడ ఉండి రేపు వెళ్దాం మనం అని చెప్పి అడుగుతున్నాడంట ఒక లేడీ. అమ్మ నా కొడుకు వయసు ఉంది అబ్బాయికి, ఇలా అడిగాడు అంటే. అలాంటి వాళ్ళు ఉన్నారు. అందుకని మహిళలు అనేది పిల్లలని, పెద్దవాళ్ళు, టీనేజ్ అని అనుకోవద్దు. ప్రాబ్లం ఎవరికి ఎప్పుడు ఎటు నుంచి ఏ సైడ్ నుంచి వస్తుందో చెప్పలేం. అందుకనే బీ అలర్ట్, బీ సేఫ్, అది చెప్తాను. మీ లైఫ్ లో మలుపు తిరిగిన సిచ్యువేషన్ ఏమన్నా ఉందా మేడం? ఇలా ఉండేది ఇలా అయిపోయింది అని ఏదైనా అలా ఉండేది అయిపోయిందంటే పోలీస్ జాబ్ రాలేదు ఒకటి బాధ. కానీ అది మిస్ అయినందుకు చాలా ప్లస్ పాయింట్లు వచ్చినాయి. ఒకటి నిజం చెప్పాలంటే నా లైఫ్ లో ఒకటి కాదు, అప్పటికప్పుడు నేను అనుకున్నది ఈ రోజు జరగదు, ఈ రోజు అనుకుంటే రేపు జరగదు. కానీ నేను అనుకోని ఎన్నో జరిగినాయి. నేను నిన్న సీఎం గారిని కలుస్తానని అనుకున్నానా?
మీ దగ్గర ఇంటర్వ్యూ ఇవ్వాలి నిన్న కదా, ఇక్కడ ఉండాల్సింది అక్కడ ఉన్నాను. మనం అనుకుంటే ఏది జరగదు, అనుకోకుండా ఎన్నో జరుగుతాయి. అలాంటి అదృష్టాలు చాలా ఉన్నాయి నాకు. 4 సీఎంలతో అవార్డు తీసుకున్నాను. అసలు 5వ సీఎం గారిని కలిసి వచ్చాను నిన్న నేను. సార్కి బొకే ఇచ్చి చాలా హ్యాపీ అనిపించింది. మన సీఎం రేవంత్ రెడ్డి గారిని చూసి నేను స్టిక్ నేర్చుకున్నాను, అది సార్కి చెప్పాను. అంతకుముందు నా స్టిక్ చిన్నప్పటి నుంచి, నాకు 5th క్లాస్ అప్పటి నుంచి ఇంట్రెస్ట్. ఈ కరాటే ఎలానో కర్రసాము కూడా నేర్చుకోవాలి, స్టిక్ కూడా మన ఆర్ట్ అని కాదు, నాకు ఆ కర్ర తిప్పడం ఎందుకో ఇష్టం. చూశాను చాలా డెమోలు, బయట పెళ్ళిళ్ళకి వాళ్ళు తిప్పుతారు. అది ఇటు కరాటేలోనూ ఉంది. అది ఏదో కొద్దిగా కటాలాగా కొన్ని మూమెంట్స్ రవి గారి దగ్గర నేర్చుకున్నాను, కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేర్చుకోలేదు. స్టిల్ ఇప్పటికి కూడా. తర్వాత నేను మన రేవంత్ రెడ్డి గారి వీడియోలు చూశాను యూట్యూబ్లో. ఆయన ఊరికి వెళ్తే ఊర్లో తిరణాలలో అవి జరుగుతుంటే ఆ పండగలో ఆయన కర్ర తిప్పుతారు. అది చూసి ఇంకా ఇన్స్పైర్ అయిపోయాను. ఆయన తిప్పినప్పుడు మనం ఏంటి అని చెప్పేసి నేను ఇప్పుడు 2 కర్రలు తిప్పుతాను. నేను నేర్చుకోవటమే కాదు, నా పక్కన మళ్ళీ పెద్ద టీంను రెడీ చేసి ఒక మాస్టర్ని పెట్టుకుని అక్కడ వాళ్ళు ఆల్రెడీ నేర్పిస్తా ఉన్నారు. ఒక 50 మంది ఆడపిల్లలు కూడా నేర్చుకుంటున్నారు. అదే చెబుతున్న, ఆడపిల్ల ఎందులోనూ తక్కువ కాదు. దీక్షతో కూడిన సాధన అవసరం. అది ఉంటే ఎంత దూరమైనా వెళ్ళొచ్చు. అసలు మీ లక్ష్యం ఏంటి మేడం? ఇప్పుడు అకాడమిక్ పెడుతున్నారు, ఇన్ని చేస్తున్నారు, ఆడపిల్లలకు సంబంధించి ఇంకా ఏమి చేయాలి అనుకుంటున్నారు? నిజంగా చేసింది తక్కువ అంటారే, చేయాల్సింది కొండంత, చేసింది గోరంతా, చేయాల్సింది కొండంత. ఇన్ని ఉన్నా గానీ ఏదో ఇంకా చెయ్యాలి అని మీకు నాకు అనిపిస్తుంది. అవును, భలే కనిపించావు. నా లోపల విషయాలు నీకు తెలిసిపోతున్నాయంటే నువ్వు చాలా టాలెంటెడ్, గ్రేట్. ఆల్ ది బెస్ట్. ఫ్యూచర్ లో కూడా ఇంకా మంచిగా డెవలప్ అవ్వాలని బ్లెస్ చేస్తున్నా. నిజం, నా లోపల ఇంకా ఉంది, ఫైర్ ఉంది. నేను అనుకున్న అన్ని అవ్వట్లేదు, నాకు గోల్స్ ఉన్నాయి. నేను ఒక మంచి అకాడమీ, రుద్రమదేవి అకాడమీ, నేనున్నా చనిపోయినా కూడా బ్రతికుండాలనేది నా కోరిక. మా తాతగారు చెప్పేవాళ్ళు, అమ్మ మనిషి చనిపోయినా బ్రతికుండాలి. అప్పుడు తెలిసేది కదా, ఆయన చెప్పినప్పుడు నాకేంటో తాత ఏదో అంటున్నాడు, చాదస్తంగా ఏదో చెప్తాడులే అనుకునేదాన్ని. ఈ హరితారాలు కావచ్చు, మొక్కలు కానీ, సోషల్ సర్వీస్. ఆయన ఒంటి మీద షర్ట్ కూడా బట్టలు లేని వాళ్ళకి ఇచ్చేసి కండువా కప్పుకుని ఇంటికి వచ్చిన రోజులు కూడా చూశాను నేను. ఆయనే నాకు ఇన్స్పిరేషన్. నిజం చెప్పాలంటే మా ఇంట్లోనే ఉన్నారు. తర్వాత మా నాన్నగారు మోరల్ సపోర్ట్, ధైర్యం, డూ ఇట్, కానీ చెయ్యమ్మా వెళ్ళు అనేంత ధైర్యం ఆయన. అందుకని నేను నా లోపల ఉన్న ఆశలు, కోరికలు అందరికీ షేర్ చేయను. అవకాశం వచ్చినప్పుడు మాత్రం చెప్తాను. అది తీర్చాలి. ఏది లేదంటే కూడా నాకున్న మా తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తి పొలం అమ్మేసి కూడా మంచి ఏరియాలో ఒక పొలం కొని దానిలో పెద్ద అకాడమీ కట్టేసి డెడికేట్ చేసేస్తాను రుద్రమదేవి గారికి. నేను లేకపోయినా ఎవరో ఒకరు నడిపిస్తాను, ఇలాంటి పిల్లలు. అంతే కదా, అది నా డ్రీమ్, నా గోల్. అది డ్రీమ్ అనేది. మీరు నేర్చుకున్నది ఇప్పటి వరకు ఒక లెసన్, ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక లెసన్ నేర్చుకుంటా ఉంటారు. ఇప్పటి వరకు మీరు ఏం నేర్చుకున్నారు మేడం? సమాజాన్ని చదువుతా ఉన్నా, నేర్చుకుంటూనే ఉన్నాను. నిజంగా నాకు స్టూడెంట్ గా ఉండటమే ఎక్కువ ఇష్టం. ఇప్పుడు టీచర్ అయినా కూడా టీచింగ్ ఫీల్డ్ లో నాకు తెలిసింది 10 మందికి చెప్తాను. నాకు తెలియని విషయం చిన్నవాళ్ళు చెప్పినా వింటాను. నేను ఈ రోజుకి స్టూడెంట్ లాగా ఉండటమే ఇష్టం. కొత్త విషయాలు, మేము సుమన్ గారిని కలిసినప్పుడు ఒక విషయం తెలుసుకుంటాను. కలిసిన ప్రతిసారి ఏదో కొత్త విషయం, ఓ ఇలా ఉండాలి, ఇలా ఉండాలి. యాక్చువల్లీ నేను అడగాలనుకున్న క్వశ్చన్ వేరు. నేను ఎక్కడ చూసినా చిన్న పిల్లల దగ్గర నుంచి ఏదో ఒకటి తెలుసుకుంటా, నేర్చుకుంటా ఉంటారు. అందుకే మీరేం నేర్చుకుంటున్నారు అని అడిగారు. అవునా? నేర్చుకుంటూనే ఉన్నాను, ఇంకా స్టూడెంట్ లానే ఉన్నాను. చిన్నపిల్లలు చెప్పిన అది, ఈవెన్ నా డ్రెస్ సెన్స్ తో సహా ప్రతి ఒక్కటి కూడా నేను అడిగి తెలుసుకుంటాను, ఎలా ఉంది ఏంటి అని. నాకు ఎందుకంటే మన మిస్టేక్స్ చెప్పేవారు వెల్ విషర్స్. మనలో బాగుందిలే వెళ్ళు, సరే బాగా చేసావులే అంటే మనం నెక్స్ట్ కష్టపడం. చెప్పానుగా, మా మాస్టర్ రవి గారు కూడా ఈ రోజుకి మెచ్చుకున్న దాఖలాలు లేవు. నాన్నవాళ్ళు కూడా ఇంత చేశానంటే నెక్స్ట్ ఏంటి, రేపేం చేస్తాం, ఇవాళ చేసిన దాన్ని మెచ్చుకోరు, రేపేం చేస్తున్నావు అని అడుగుతారు. అందులో దానివల్ల నాకు కసి, పట్టుదల ఇవన్నీ పెరిగి నేనేం తక్కువ, ఎందుకు తక్కువ, ఇంకా చేయాలని ఇలా 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 స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వస్తున్నాను. మీ జీవితంలో మీరు నేర్చుకున్న పాఠం ఏది మేడం? మీరు నేనేం అడిగినా హైడ్ చేస్తున్నారు. దీని దగ్గర నుంచి ఇప్పటికి చాలా అడిగారు, మీరు ఏం చెప్పాలి, ఇప్పుడు మీరు చెప్పాలి దీనికి నాకు ఆన్సర్. ఏం నేర్చుకున్నాను లైఫ్ లో? ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలి. ఎవరికెవరో తోపులు కాదు ఇక్కడ. ఎంత తెలిసినా తెలవని విషయాలు మనకు ఉంటాయి. అందుకని నేను ఏది సక్సెస్, నేను అది సాధించాను, ఇది సాధించాను అని ఎప్పుడు గర్వంగా ఫీల్ అవను. గర్వంగా ఉండటం కూడా ఇష్టం ఉండదు. 100 రూపాయలు ఉన్నా ఒకేలాగుంటా, 100 కోట్లు ఉన్నా ఒకేలాగుంటా. అది నెవర్ చేంజ్ అనేది రాదు. అది నాకు ఇష్టం. అలానే ఉండాలి మనిషి. ఏంటి, మనకన్నా ముందు ఎంతో మంది వెళ్ళిపోయారు, మన తర్వాత ఎంతో మంది వస్తారు. మనకు అవకాశం వచ్చింది కాబట్టి చేస్తున్నాం. అంటారు కదా, కొత్త నీళ్ళు వస్తూ ఉంటాయి, పాత నీళ్ళు వెళ్తూ ఉంటాయి. ఇది కామన్, ఇది సమాజం. లైక్ సైకిల్ తిరుగుతూ ఉంటుంది, లైఫ్ కూడా అంతే. ఏది పర్మనెంట్ కాదు. ఇప్పుడు నేను ఇల్లు చేరుతానని గ్యారంటీ ఉందా? చెప్పగలమా? ఏమైనా జరగచ్చు. రాసి ఉంటే ఉండాలంటే, చేయాలని ఉంటే చేస్తాం.
ఆశపడటం సహజం. నేను చెప్పాక ఇందాక అందరూ సీఎంలు అవ్వాలనుకుంటారు, అందరూ పాలిటిక్స్ అంటారు, అందరూ పోలీస్ అంటారు. పోలీసు ఫెయిల్ అయ్యాను, రాలేదు. పాలిటిక్స్ అంటే అది అదృష్టం వస్తుందా లేదా నాకైతే మనస్ఫూర్తిగా మనసులో అయితే లేదు. అదొక పెద్ద టాస్క్. నా దృష్టిలో పాలిటిక్స్ అనేది నాట్ ఈజీ. అది ఎవరు చేసినా, ఏ పార్టీ అయినా సరే, మంచి అవకాశం వచ్చింది చేస్తున్నారు అంతే. రేపు ఎవరికి వస్తుందో, ఎల్లుండి ఎవరికో మనకు తెలియదు. మనకు వచ్చిన పని స్టిల్ ఎప్పుడు ప్రజెన్స్ ఆఫ్ మైండ్, అది చెప్తాను పిల్లలకి కూడా, ఆడపిల్లలకి కూడా. ప్రజెన్స్ ఆఫ్ మైండ్లో ఉండండి. మీకు ఏ అవకాశం వచ్చింది ఏం చేయాలి, ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాను, నువ్వు అడిగేదానికి ఆన్సర్ చేయాలి, నా మనసులో ఏముందో చెప్పాలి. అంతేగాని నేను ఇక్కడుంది ఇంట్లో గ్యాస్ బంద్ చేశానా, డోర్ లాగేసానా అంటే అవుద్దా? అది ఎలాగో జరగాల్సింది జరిగిపోదు, నేనేం చేయలేను ఇక్కడ ఉండి. అందుకని ప్రజెన్స్ ఆఫ్ మైండ్లో ఉండండి. పిల్లలు కూడా అంతే, రోడ్డు దాటుతా సెల్ ఫోన్లు, అది చాలా మిస్టేక్. చెప్తాను, ఇందాక బైక్ ముందు బైక్ని గుద్దేశాడు, మేము క్యాబ్లో వస్తా చూశాను. ఏమిటి, చేతిలో ఫోన్ ఉంది, మా ముందు వెనక్కి చూశాడు. ఏదో చిన్నది కాబట్టి సరిపోయింది, పెద్దది అయ్యి ఉంటే ఆ బండి తిరగబడితే, వీడి తలకు దెబ్బ తగిలితే, వాడి కాలు చెయ్యో విరిగితే, వీడు నమ్ముకున్న వాళ్ళు ఏంటి, వీళ్ళ పేరెంట్స్ ఏంటి, ఒకవేళ వైఫ్ ఉంటే వైఫ్ ఏంటి, పిల్లలు ఏంటి, ఇవన్నీ ఆలోచించాలి కదా. అందుకే సమాజం పట్ల భయం ఉండాలి, భక్తి ఉండాలి, బాధ్యత ఉండాలి. ఈ 3 ఉన్న వ్యక్తే పర్ఫెక్ట్ గా ఉండగలుగుతారు. ఈ 3 లేదు లేకపోయినా డేంజర్. సో ఫ్యూచర్ లో పాలిటిక్స్ వైపు అడుగు పెడుతున్న లక్ష్మీ రాజ్యం గారు. అయ్యయ్యో, నేను చెప్పలేదు. లేదు మేడం, మీరు ఇప్పుడే మీరు ఆ వైపు ఉండి రూల్స్ ఇలా పెట్టారనుకో, ఖచ్చితంగా దాని మీద ఎవరైనా తప్పితే యాక్షన్ తీసుకుంటారు కదా. తీసుకోవాలి. ఇప్పుడు మీరు పోలీసులో ఉన్నా తీసుకునేదాన్ని నేనేమో. ఇప్పుడు మీరు చెప్పినా వినరు కదా, బాబు ఫోన్ తీసేసి వెళ్ళమ్మా, అలా నన్ను కిందకి మీదకి చూస్తారు, చెబితే నువ్వే నాకు చెప్పేదని. అప్పుడు మీరు ఒక పొజిషన్ లో ఉండి చెప్తే, రూల్స్ పెట్టారనుకో, ఇంత ఫైన్ ఇలా ఇలా అని చెప్పి, భరత్ అనే నేను మూవీలో ఆడ పెడతాడు కదా. అవును, అలా నాకు తెలిసి మీరు పొలిటికల్స్ వైపు వెళ్తే ఖచ్చితంగా పెడతాను, గ్యారెంటీ పెడతాను. అందుకే వెళ్తారు అని చెప్తున్నా. ముందు యాక్సిడెంట్లు ఆపాలి ఫస్ట్. ఇవన్నీ రోడ్లు బాగుండాలి. రోడ్లు నేను చూస్తాను వెళ్ళినప్పుడు ఆ ఏరియాలో కూడా. నిన్న మన నవీన్ కూడా చెప్పాను, ఆ ఏరియాలో నవీన్ దగ్గర మనం వెళ్ళేటప్పుడు కొన్ని రోడ్ల మీద గుంటలు అనిపించినాయి నాకు. ఎవరన్నా రాని, ఎవరు వచ్చినా ముందు రోడ్డు వేయాలి, యాక్సిడెంట్లు ఉండకూడదు. గుంటలు ఉన్నాయి, బైక్ లో వెళ్తున్నాం, నైట్ మగపిల్లేంటి ఆడపిల్లేంటి వెళ్తున్నారు, గుంట ఉంది, గుంటలో బైక్ లో పడింది, నడుం కలుక్కుమంటది కదా, డిస్క్ లూజ్ అయిపోద్ది కదా, డిస్క్ ప్రాబ్లం వస్తుంది కదా, అది ఎవరు తీర్చాలి? వాళ్ళకి ఎంత లైఫ్ ఉంది? నడిచి వెళ్తున్నారు, కాలుకు తిరగబడుతుంది, మోకాలు కలుక్కుమంటది, హ్యాంకిల్స్ పోతాయి. ఏంటి బతికుండి వికలాంగులు. ఇప్పుడు ఏంటంటే నేనేమంటారు, పుట్టేటప్పుడు మంచిగానే ఉంటున్నారు, మధ్యలో వికలాంగులు అయిపోతున్నారు. యాక్సిడెంట్ల వల్ల చెయ్యి ఇరిగిపోతుంది, చెయ్యి తీస్తాడు, కాలు ఇరుగుద్ది, కాలు తీసేస్తాడు, హ్యాండిక్యాప్డ్ అయిపోతున్నాడు, తలకు దెబ్బ తగులుతుంది, బ్రెయిన్ ఇంజ్యూర్, వాడు ఏం తెలియదు, తల్లి తండ్రి వాడిని సాకాలి. సడన్ గా ఇవే ప్రకృతి విపత్తుల్లాగా. ఆ ప్రకృతి విపత్తు కన్నా కొంచెం సింటమ్స్ ఉంటాయి. తుఫాన్ వస్తుంది, ఆ ఉరుములో మెరుపులో వర్షమో ఆకాశవాణి చెప్పడమో ఏదో జరుగుతుంది, టీవీలో న్యూస్ చూస్తాం. ఇలాంటి వాటికి ఒక అమ్మాయి మీద ఒక అబ్బాయి దాడి చేసేది ఈ సడన్ గా జరిగేవి, ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా జరిగేవి. మనిషి రోడ్డు మీద వెళ్ళే వాటికి యాక్సిడెంట్లు అలాంటివే. ఇప్పుడు మంచిగానే అనుకుంటాడు, కానీ బీ అలర్ట్, బీ సేఫ్. అందుకే అది అమ్మాయికైనా అబ్బాయికైనా అలా ఉండాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.